విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. గనుంచి బైక్పై ప్రయాణించే ఇద్దరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సిపి శంకబ్రత బాగ్చి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక్కరికి ₹1035, ఇద్దరు ధరించకపోతే 2070 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే ఉల్లంఘనలపై పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. విశాఖ నగరంలో డబుల్ హెల్మెట్ వాడకంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ సిటీలో హెల్మెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా డబల్ హెల్మెట్ అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 1వ తేదీ నుంచి విశాఖ నగరంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. సింగిల్ హెల్మెట్ అంటే ఒక బైక్ మీద సింగిల్ పర్సన్ ట్రావెల్ చేయడమే కాదు, ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం విశాఖ నగరం మొత్తం అంతా కూడా ఆ ట్రాఫిక్ పోలీసులు జల్లెడబడుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ చలాన్లు వేయడం, వాళ్ళకి ఫైన్ వేసి కట్టించడం ఒక్కడే గురించే కాదు, అవేర్నెస్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా డబుల్ హెల్మెట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇప్పటి వరకు డ్రైవింగ్ చేస్తున్నటువంటి పర్సన్ మాత్రమే హెల్మెట్ ధరిస్తే సరిపోతుంది అనేది వస్తూ ఉంది. కానీ వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ముందు కూర్చున్నటువంటి వాళ్ళు, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, వెనక కూర్చున్నటువంటి పర్సన్ కూడా ఖచ్చితంగా ఈ హెల్మెట్ను ధరించాలనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అలా ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకి ₹1035 ఖచ్చితంగా ఫైన్ చలానా వేస్తారు. అదైతే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు మనం సహజంగా ఎవరి దగ్గరైనా హెల్మెట్ ధరించకపోయినా, లైసెన్స్ లేకపోయినా, లేదా ర్యాష్ డ్రైవింగ్ చేసిన, నో పార్కింగ్ ప్లేసెస్లో ఇట్లాంటి వాటికే చలాన్లు వేయడం, ఫైన్లు వేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తితో పాటుగా వెనక కూర్చున్నటువంటి పర్సన్ కూడా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి పక్కాగా అమలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అనేక ప్లేసెస్లో ట్రాఫిక్ పోలీసులు విశాఖ సిపి శంకబ్రత బాగ్జీ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో ట్రాఫిక్ ఎస్ఐ నాయుడు గారు ఉన్నారు. సార్, 3 టౌన్ పరిధికి సంబంధించి ఆల్రెడీ విస్తృతమైన తనిఖీలు చేస్తున్నారు. ఏంటి అసలు ఇంప్లిమెంటేషన్ సంబంధించి? ఒక్కరే ఇప్పటి వరకు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికే హెల్మెట్ అనేది ఉండేది, ఇప్పుడు డబల్ హెల్మెట్ అంటే ఏంటి అసలు? దీనికి సంబంధించి ప్రజలకి ఎట్లాంటి అవేర్నెస్ చేయదలిచారు? నమస్కారం సార్, నేను 3 టౌన్ ఎస్ఐ ధనంజయ నాయుడు. గౌరవనీయులైన విశాఖపట్నం సిపి సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు, మరియు మా ఏడీసీపీ ట్రాఫిక్ సార్, ఏసీపీ సార్, మరియు మా సీఏ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్నటి నుండి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం సార్. మా 3 టౌన్ పిఎస్ లిమిట్స్ మరియు విశాఖపట్నం సిటీ అంతా కూడా ఎక్కువగా బైక్ మీద వెళ్ళేటి వాళ్ళు హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరి సార్. ఎక్కువగా యాక్సిడెంట్ అనాలిసిస్ చేసిన తర్వాత, యాక్సిడెంట్ జరిగిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నవారు కూడా ఎక్కువగా చనిపోవడం అబ్జర్వ్ చేశారు సార్. వాళ్ళు చేసిన తర్వాత నుంచి కూడా విధిగా ప్రతి ఒక్కరు కూడా బైక్పై వెళ్ళే వాళ్ళు బోత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ ధరించాలని చెప్పారు సార్. వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే రూల్స్ని అతిక్రమిస్తున్నారో వాళ్ళు కూడా ఫైన్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఇక్కడ ముఖ్యంగా చూస్తే హెల్మెట్ ధరించినటువంటి ఫ్రంట్ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ధరించకపోతే ₹1035 ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఒకళ్ళ హెల్మెట్ ఉండి రెండు వాళ్ళు లేకపోయినా కూడా ఇదే ₹1035 ఫైన్ ఉంటుందా? సేమ్ సార్, ఎంబీ యాక్ట్ ప్రకారము ఇప్పటి వరకు అయితే అదే ఫైన్ ఉంది సార్. ఇంప్లిమెంట్ ₹1035 అయితే ఫైన్ పడుతుంది. పోతే ఎవరు హెల్మెట్ వేసుకోకపోయినా కూడా ₹1035 పడుతుంది. అందుకే ప్రజలందరికీ తెలియజేసింది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా బైక్ పై నడిపేవారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ పక్కా ధరించాలి, బ్యాక్ సైడ్ ఉన్నవారు కూడా హెల్మెట్ ధరించాలి. ప్రతిరోజు చాలా పాయింట్స్లో ఈ చెకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఏమని అవేర్నెస్ చేస్తున్నారు వాళ్ళకి? అసలు సహజంగా ఏంటంటే ఫైన్లు రాస్తారనేది అందరిలో ఒక అపోహ ఉంటుంది. మీరు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళకి? ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలియజేసింది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. ఫస్ట్ హెల్మెట్ ఉందంటే బైక్ మీద, ఇప్పుడు కారులో వెళ్తారు, వాళ్ళకి ఒక యాక్సిడెంట్ అయినా కానీ కొంత రిస్క్ ఉండదు. అదే బైక్ మీద పడే వాళ్ళు హెడ్ ఇంజూరీ అయిందంటే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. సో అదేవిధంగా బ్యాక్ సైడ్ కూర్చున్న వ్యక్తి కూడా అదేవిధంగా తీవ్రమైన ఇంజూరీస్ జరుగుతున్నాయి. అందుకే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మేము తెలియపరుస్తున్నాం ఏమనంటే హెల్మెట్ ధరించండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ వెళ్ళే అతను కూడా సేఫ్ సైడ్కి హెల్మెట్ ధరించండి. అది కూడా ఐఎస్ఐ మార్కుని హెల్మెట్ ధరించండి. పాత హెల్మెట్స్ కానీ రోడ్డు మీద దొరికే హెల్మెట్స్ కూడా ఎవరు ధరించదు. ఐఎస్ఐ మార్కుని హెల్మెట్స్ ధరించండి. లేకపోతే పక్కాగా ముందుగా తెలియపరుస్తున్నాం, ఫైన్స్ కూడా విధిస్తున్నాం, ఫైన్స్ కూడా కట్టిస్తున్నాం.
దయచేసి ప్రజలందరికీ తెలియజేసింది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్స్ ధరించండి, దయచేసి మీ ప్రాణాలు కాపాడుకోండి. మనం చూస్తున్నాం ఇంతమంది ట్రాఫిక్ పోలీసులు ఒకే చోట, ప్రస్తుతం మనం 3 టౌన్ పరిధిలో ఉన్నటువంటి సిరిపురం జంక్షన్లో ఉన్నాం. ఇలా అన్ని చోట్ల కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆ ట్రాఫిక్ పోలీసులు చలాన్లకు సంబంధించి, ఎందుకంటే సహజంగా ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ కనబడితే మనకి ఆ చలాన్లు రాస్తారు, లైసెన్స్ చూస్తారు అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. వస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దరు గనక ఆ బైక్ మీద వెళ్తే వాళ్ళు ఇద్దరు హెల్మెట్ ధరించాలనేది ఇక్కడైతే చెప్తూ పాత చలాన్లు ఉంటే వాటిని కట్టించడం, హెల్మెట్ లేనటువంటి వాళ్ళని ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని వీళ్ళకి సూచనలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. విశాఖ నగరం పరిధి మొత్తం అంతా కూడా డబుల్ హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ విధంగా అవేర్నెస్ చేస్తూ మరొక వారం నుంచి 10 రోజుల పాటు అవేర్నెస్ కార్యక్రమం చేస్తూనే ఫైన్లు వేస్తారు. తర్వాత మాత్రం ఖచ్చితంగా వాహనం నడుపుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి హెల్మెట్ లేకపోయినా, వెనక కూర్చున్నటువంటి వాళ్ళు లేకపోయినా ఖచ్చితంగా 1035 రూపీస్ ఆ ఫైన్ మాత్రం వేయడం, వసూలు చేయడం, వాళ్ళ చేత కట్టించడం ఇవన్నీ జరుగుతాయని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ సిపి ఆదేశాలతో ప్రస్తుతం విశాఖ నగరం అంతా కూడా ఈ స్పెషల్ డ్రైవ్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.